ఫైనల్లీ మా ఇంటికి గణేష్ని 5 రోజులకైతే నిమజ్జనం చేస్తున్నాం. ప్రతిసారి ఏంటంటే ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేటోళ్ళం. కానీ ఈసారి ఏంటంటే అంత దూరం పోవాలంటే ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ ముందే సండే పిల్లల్ని వేసుకొని పోవాలంటే రిస్క్ కష్టం అన్నట్టు ఇంకా మా ఇంటి పక్కన చెరువులోనే నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. మా ఇంటి దగ్గర నుంచి గణేష్ని ఇంకా చెరువు దగ్గర తీసుకొచ్చి చెరువు పక్కన ఉన్న ఒక చెట్టు దగ్గర మంచిగా పెట్టి పూజ అయితే మంచిగా చేసుకున్నాము. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎంతో పాజిటివ్ ఎనర్జీ గుడిలాగా అనిపించింది. ప్రతిసారి ఏంటంటే గణేషుడిని 3 డేసే ఉంచుకునేటోళ్ళం. కానీ కొత్తిల్లు కదా ఎందుకో 5 డేస్ ఉంచుకోవాలని 5 డేస్ ఉంచుకొని మంచిగా పూజలు అయితే చేసినాము. 5 డేస్ ఎట్లా గడిచిపోయినాయో అసలు తెలుస్తలేదు, ఇట్టే గడిచిపోయినట్టే అనిపిస్తుంది. గణేషుడు అన్ని రోజులు ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ నిమజ్జనం చేయాలనిపిస్తూనే లేదు నాకు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణేషుడు వస్తాడులే అన్నట్టు నేను నచ్చ చెప్పుకుంటున్నా. నేనంటే నచ్చ చెప్పుకుంటున్నా. కానీ మా గగన్ గారు నిమజ్జనం చేసేటప్పుడు ఆ మొక్కం అంతా మాడిపోయింది, సాడ్గా పెట్టిండు. వద్దు మమ్మీ గణేషుని తీసుకుపోయి పూజ చేసుకుందామంటే వద్దు నాన్న మళ్ళీ గణేషుడు నెక్స్ట్ ఇయర్ వస్తాడంటే సరే మమ్మీ అన్నట్టే ఉన్నాడు కానీ సాడ్గానే ఉన్నాడు. ఇంకా మా ఆయన అయితే మంచిగా కింది దాకా పోయి మంచిగా గణేషునికి నిమజ్జనం అయితే చేసిండు. నేనైతే మిస్ అయిపోయినా, ఎందుకంటే కింద కొంచెం డేంజర్ ఉందనమాట. నాకు ముందే స్విమ్మింగ్ రాదు, మళ్ళీ కిందికి పోయి రిస్క్ ఎందుకు అన్నట్టు ఇంకా మా ఆయన ఒక్కైనానే పంపించిన. ఇంకా నిమజ్జనం చేసి పైకి అయితే వచ్చిండు. మా పిల్లలు చూడండి గణేషునికి ఎట్లా బాగా చెప్తున్నారు. ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన పులిగోర అయితే అందరికైతే పంచేసిన. ఈసారి అయితే పెద్ద గణేషుని దగ్గరికి పోవాలని ఉంది. కాకపోతే ఆ ట్రాఫిక్ని తలుచుకుంటేనే భయం అవుతుంది. ఇంకా కానీ ఈ నవరాత్రులు ఒక్కసారైనా కంపల్సరీ పోతాను. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.